మొదటి అధ్యాయము మొదటి 2 వచనాలు కలిసి చదువుకుందాం. సామెతలు పరమగీతాలు మొదటి అధ్యాయము మొదటి వచనము 2వ వచనం కలిసి చదువుకుందాం. ప్రారంభిద్దాం. సొలొమోను రచించిన పరమగీతం, నా నోటి ముద్దతో అతడు నన్ను ముద్దు పెట్టుకొని గాక, నీ ప్రేమ ద్రాక్షారసములన మధురము. మనలో చదువుకుందాం. సొలొమోను రచించిన పరమగీతము, నోటి ముద్దతో అతడు గాక ముద్దు పెట్టుకొని గాక, నీ ప్రేమ ద్రాక్షారసములన మధురము. ప్రభు వైపు చూస్తాం. ప్రభు సాయం కోసం మోకాళ్ళ మీకు వచ్చేవారు మోకాళ్ళ మీకు రండి, మిగతా వారు కూర్చోవచ్చు. ప్రేమ నమ్మకం కలిగిన మా పరలోక తండ్రి, మీరు వాగ్దానం చేసి నిబంధన చేసి మీరు నెరవేరుస్తూ వచ్చిన ప్రభావాన్ని పొందనాలు చెల్లిస్తున్నారు. ఇదిగో ప్రభా, ఈ దాసుడు తండ్రినైనా కట్టబడిన గాడిద వల్ల ఉన్న నన్ను జ్ఞాపకం చేసుకొని మా పాపలను ప్రభా కట్లను విప్పి పరిశుద్ధమైనటువంటి జనాంగంగా రాజులైన యాజక సమూహంలో ప్రభా మమ్మల్ని అందరినీ కూడా ప్రభా ఆరాధించడానికి మీరు మాకు ఇచ్చిన తరుణంపై మీకు ఎంతో కృతజ్ఞతాస్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నారు. నీ దాసుడు ప్రభా ఈ సమయంలో నిలబడబోచున్నాడు. నా కొడుకు ప్రక్కన మీరుండి మీ వాక్కును ప్రభా మీరు వెలువరించండి. మీ వాక్కు మీ యొక్క స్వరము మా ప్రభా తండ్రి మీరు నాకు అనుగ్రహింపజేసి సమాధి నుంచి ప్రభా లేచిన మమ్మలను జ్ఞాపకం చేసుకున్నావు. మా ప్రభా తండ్రి నైనా జిగటగల భూమిలో ఉన్నప్పుడు జ్ఞాపకం చేసుకున్నావు, మమ్మల్ని రక్షించినావు, క్షమాపించు. అందుకు ప్రభా నేను స్తుతించడానికి మాకందరి ప్రభా మీరు అనుగ్రహించిన సమయంపై వందనాస్తోత్రాలు చెల్లిస్తూ సాయం పొందవచ్చు. యేసుక్రీస్తు ఘనమైన నామమున సమర్పిస్తున్నాము తండ్రి, ఆమేన్. సొలొమోను రచించిన పరమగీతం. ఈ యొక్క పరమగీతం ఎవరు రాశారండి? సొలొమోను. ఈయనెవరు? రాజు. సొలొమోను రాజు. అయితే పరమగీతము ఏంటండి? ఇది పరమగీతము. ఇది ఈ లోక సంబంధమైనటువంటిది కాదు, పరలోక సంబంధమైనటువంటి పరమగీతం. ఇక్కడ ఏమంటుండంటే సొలొమోను రచించాడని మనం చూస్తున్నాం. ఎప్పుడు రచించాడు? ఎప్పుడు రచించాడంటే క్రీస్తు పూర్వము. ఎప్పుడు రచించాడు? క్రీస్తు పుట్టక ముందు, క్రీస్తు పూర్వము 1014వ సంవత్సరమున మరి ప్రసంగి ఈ యొక్క పరమగీతాలను అప్పుడు రచిస్తూ వచ్చాడు. అయితే ఈయన దీన్ని ఎప్పుడు రాస్తూ వచ్చాడంటే క్రీస్తు పూర్వము 970, 930 ఈ మధ్య కాలంలో వీటిని రాస్తూ వచ్చాడు, వీటిని రచిస్తూ వచ్చాడు. ఆ తర్వాత సామెతలు, మరి పరమగీతంలో, ఆ తర్వాత ఇంకేంటిది ప్రసంగి. ఈ గ్రంథాల మధ్య కాలంలో తాను రాస్తూ వచ్చాడు. ఇంకేం రాస్తూ వచ్చాడు? 1005 కీర్తనలు, 3000 సామెతలు. ఇవి తాను ఎప్పుడు రాస్తూ వచ్చాడు? క్రీస్తు పూర్వము. అప్పుడు ఆ మధ్య కాలంలో దీన్ని రచిస్తూ దీన్ని రాస్తూ వచ్చినాడు. అయితే అందుకే ఈ యొక్క సొలొమోను ఈయన రాజు. ఈయన ఎవరు? సొలొమోను రాజు. ఈయన ఎవరు కుమారుడండి? దావీదు కుమారుడు. తల్లి ఎవరు? బచ్చు కదా. చూడండి, తల్లి బోధ చేస్తున్నది. మన పిల్లలకు కూడా అలాంటి బోధ చేయాలి. ఎలాంటి బోధ చేస్తున్నదంటే మన పిల్లలు కూడా వారు పెద్దవారైన తర్వాత తొట్టిల్లిపోకూడదు. మన పిల్లలు కూడా మనం బోధ చేయాలి. ఎటువంటి బోధ చేస్తున్నాడంటే రాజు. ఇప్పుడు సొలొమోను రాజు. అయితే ఈ రాజుకు తన తల్లి ఎటువంటి బోధ చేస్తున్నాడంటే సామెతలు మొదటి అధ్యాయం చూడండి, 31 అధ్యాయము. ఎంత చక్కగా తల్లి బోధ చేస్తున్నది చూడండి. నా ఉపదేశము అంటే
దేవుని నోట నుంచి వచ్చు ప్రతి మాటను ఆలకించేవారు. ఇప్పుడు తల్లి చెప్తున్నారు, నా కుమారుడా నా ఉపదేశమును అంగీకరించేవాడు సురక్షితంగా నివసించునా. నా కుమారుడా చూడండి, తల్లి చెప్పిన బోధ, ఒకవేళ తల్లి చెప్పిన మాట కుమారునికి మనం చెప్పకపోతే, కుమార్తెలకు మనం చెప్పకపోతే ఒక దినం మనం ఏమొస్తుంది తెలుసా? మనకు ఏమొస్తుంది చెప్పండి? మీకే ఇడిచిపెట్టింది చెప్పాలి, మీరు ఆ మాట చెప్పాలి. ఒకవేళ మనం బోధ చేయలేమనుకో, ఇప్పుడు తల్లి మన పిల్లలను పెద్దవారిని తర్వాత ఏమైపోతారో, మనము ఒక మొక్క వేసామండి, మనం మొక్క వేసిన తర్వాత దానికి ఏం చేస్తాం? సపోర్టు ఏం చేసి చెప్పాలా? కర్ర కడతాం. మీరు అందరం వ్యవసాయదారులే కదా, ఒక కర్ర కడతాం. ఆ కర్ర కడితే ఏం చేస్తుంది? అది వంగిపోకుండా దాన్ని చక్కగా వెళ్ళిపోతుంది. అంటే మన జీవితంలో కూడా మన పిల్లల బోధ ఎలా ఉండాలంటే, అందుకే తల్లి బోధ చేస్తుంది. ఇంకో ఆ మాట నేను చెప్తాను, చదవండి. నా కుమారుడా నీవు నా మాట అంగీకరించి నా ఆజ్ఞలను నీ యొద్ద దాచుకొని ఎడల జ్ఞానమునకు నీవు చెవియొగ్గి. ఏంటిదంట? జ్ఞానమునకు నీవు చెవియొగ్గి, హృదయపూర్వకముగా అంటే హృదయపూర్వకంగా అంటే నీ హృదయం ఎట్లుండాలంటే, మన హృదయము పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ మనసుతో, పూర్ణ వివేకముతోనూ, అందుకే కల్మషము లేనట్లుగా కదా. మన ప్రభు అటువంటి వాడు, మన తండ్రి అటువంటి వాడు అయినప్పుడు మన పిల్లలు కూడా అంతగా ఉండాలి. అసలు ఏ చదువుతులు తెలియను? ఏ చదువుతును? సామెతలు. నాకు డౌట్ వచ్చింది, మరి 30 ఒకసారి చెప్తున్నాను. తల్లి బోధ చేస్తున్నాను. అది రాజు అయిన లెమియేలు మాటలు అతని తల్లి అతనికి ఉపదేశించిన దేవోక్తి. అంటే దేవోక్తి, దేవుడు చెప్పినటువంటి మాట. నా కుమారుడా నేనేమందును నేను కన్న కుమారుడా నేను కనిన కుమారుడా నేనేమందును నా మొక్కులు మొక్కి కన్న కుమారుడా నేనేమందును. ఏం చేసిందంట? మొక్కి కన్నదంట. ఎవరు? బెత్షెబా, దావీదుకు పెట్టినటువంటి ఈ కుమారుడు. మొట్టమొదట ఆయన తప్పు చేశాడు కాబట్టి ఆ కుమారుడు ఏం చేశాడు? మొత్తిని చంపేసినాడు. తర్వాత దేవుని సన్నిధిలో వారు పంపించినప్పుడు సొలొమోను వచ్చాడు. అయితే ఈయన రాజు. అందుకే ఈ రాజు ఏంటంటే చెప్తున్నాను, తల్లి పెంపు బోధ. తల్లి ఏ విధంగా చెప్పుతూ వస్తున్నది కుమారుని కంటే, నా కుమారుడా తన చదవండి. నీ బలమును స్త్రీలకి రాజులను నశింపజేయు స్త్రీలతో సహవాసం. చూడు, నువ్వే తప్పు చేయకు, ఏ పాపము చేయకు. ఒకవేళ నువ్వు త్రాగుబోతు అయితే, ఒకవేళ నువ్వు వ్యభిచారం అయిపోతే ప్రజల యొక్క క్షేమము నువ్వు చూడవు. నశించిపోయిన ఆత్మలు, నశించిపోయే వారి గురించి నీవు ఎలాంటిది కూడా నీవు పరిశుద్ధంగా పవిత్రంగా ఉండి ప్రజల యొక్క క్షేమమును, ప్రజల యొక్క కష్టమును నువ్వు జాగ్రత్తగా చూడాలని ఆయన చెప్తూ ఉన్నాయి. అయితే ఇప్పుడు ఆ మాట ఒకవేళ మనం ఆ విధంగా వెచ్చకపోతే తల్లి ఏమంటుంది చూడండి. ఇర్మియా రాసిన చూడండి గ్రంథము 15వ అధ్యాయము 10వ వచనం చూడండి ఏమంటుంది ఇక్కడ. ఒకవేళ ఆ మాట మనం రాకూడని కూడా మన పిల్లలను మనం జాగ్రత్తగా మనం పెంచువారమై ఉండాలి. అయ్యో ఏమంటుంది ఇక్కడ? అయ్యో నాకు శ్రమ. నా తల్లి ఏంటంట? జగడము. నా తల్లి జగడమాడువానిగా, దేశస్థులందరిలో కలహించువానిగా నీవేళ నన్ను కండి. చాలు, నన్ను ఏ విధంగా నువ్వు పెంచినావు. పక్కవారు ఏమంటారు? మన పిల్లలు మంచిగా లేకపోతే ఏమంటారు చెప్పండి?
మన పిల్లవాళ్ళు మన పిల్లలు మన ప్రవర్తన బాగలేకపోతే ఏమంటారు? మన పిల్లలు బాగోలేకపోతే ఏమంటారండి కదా, ఏదో ఒక విధంగా అంటారా కదా? మనమే అంటాం, ఏమంటాం? ఒరేయ్, నా కడుపున ఏ విధంగా కొట్టావరా? నువ్వు మంచిగా అవుతావని కొట్టి కదరా, నా కడుపున నువ్వు ఎలా పుట్టావు ఎప్పుడు అంటాడు? ఒకవేళ మంచిగా మనం పెంచితే పెద్దవాళ్ళని తర్వాత అందుకే బాలుడు నడవలసిన త్రోవానికే. అందుకే ఇక్కడ లేబియేలు తన యొక్క కుమారునికి చేస్తున్నటువంటి బోధ. అందుకే ఇది యొక్క పర సంబంధమైనటువంటి, ఈ లోక సంబంధమైనటువంటి ప్రేమ కాదు, ఇది పరలోక సంబంధమైనటువంటి పరమగీతం. ఈ పరమగీతంలో ఇంకా సమయంగా మళ్ళీ నేను ఇంకా పెంచలేను. ఇంతకుముందే దానికి 130 అన్నాడు, నేను అప్పటి వరకు కంప్లీట్ చేస్తాను. మన రాజు ఎటువంటి వాడంటే, మన రాజు మొదట ఇక్కడ తండ్రి ముద్దు అన్నాం కదా, మనము ముద్దు కదా, ముద్దు గురించి మనం చేస్తున్నాం. అయితే మనం చదవండి, మొదటి నుంచి రెండో చదవండి, ఎటువంటి ముద్దో చూద్దాం. ఆ ముద్దు రెండవ చదవండి. పరమగీతాలు మొదటి అధ్యాయం రెండవ చదవండి. ఒక 7 నిమిషాలు టగటక్ చెప్పండి. అతడు నన్ను ముద్దు పెట్టుకొనును గాక. ముద్దు విషయం మాట్లాడు. 7 విషయాలు చెప్తాను, చక్కగా మీరు రాసుకోండి. 7 విషయాలు చెప్తాను. దేవుడైనా తండ్రి అయినా దేవుడు, తండ్రి అయినా దేవుడు, కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారు, ఆయన ఎటువంటి వాడు? ఆయన రాజకుమారుడు, ఆయన పెళ్లి కుమారుడు. పెళ్లి కుమారుడు ఒక దినం రాబోచున్నాడు. ఆయన ఆ రాజు ఎటువంటి రాజు అంటే, పెళ్లి కుమారుడు ఎక్కడ ఉంటాడండి? పెళ్లి కుమార్తె ఎక్కడ ఉంటుంది? పెళ్లి కుమారుడు పరలోకంలో ఉంటే ఆయన అక్కడ ఉంటే, పెళ్లి కుమార్తె ఎక్కడ ఉన్నది? ఆయన ఎక్కడ ఉన్న పెళ్లి కుమార్తె ఎక్కడ ఉంటుంది? పెళ్లి కుమార్తె సంఘము. పెళ్లి కుమార్తె సంఘములో నుంచి వస్తుంది, ఇంటిలో నుంచి వస్తుంది, గదిలో నుంచి వస్తుంది. అంటే తండ్రి అయిన దేవుడు, కుమారుడు యేసుక్రీస్తు పెళ్లి కుమారుడు ఈ భూమి మీదకి రాబోతున్నాడు. ఎప్పుడు రాబోతున్నాడు? ఆ సమయం ఎవరికి కూడా తెలియదు. కాబట్టి ఆ సమయం వరకు మనం అందరం కూడా జాగ్రత్తగా ఉండాలి. అయితే ఈ యొక్క ముద్దుల విషయం ఏమంటే, మొదటి ముద్దు లోకాసు వార్త 15వ అధ్యాయము 20వ వచనం చదవండి. వాడు ఇంకా దూరముగా ఉండగానే తండ్రి వాని మీద కనికరపడి వాడిని ఏం చేసిందంట? ముద్దు పెట్టుకుని. మరి ఏం చేశాడు? మొట్టమొదట మనం చూస్తాం, తనతో కొట్లాడినాడు, తన సహోదరుతో కొట్లాడిపోయి ఏం చేసిండో? తన ఆస్తి అంతా కూడా విడిచిపెట్టిపోయాడు. ఇప్పుడు ఈ తండ్రి గురించి ఎందుకు ఏడవాలో, దుఃఖపడాలా? తండ్రి ఈ కుమారుడి గురించి ఎందుకు ఏడవాలో చెప్పండి. ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే, మన కుమారుడు ఇప్పుడు తండ్రి ఏం చేస్తున్నాడంటే, అందుకే ఒకటి తండ్రి ప్రేమ, తండ్రి ఆ తర్వాత తండ్రి ప్రేమ ఎటువంటిదంటే, అది మారని ప్రేమ, మార్పు చెందని ప్రేమ, క్షమించే ప్రేమ, అందుకే అంగీకరించే ప్రేమ. ఒకటి ఏంటి? అంటే మనల్ని అంగీకరించాలి కదా, మనల్ని ఏం చేసిన? క్షమాపణ. మనం ఇంతవరకు ఆరాధన చేశాము కదా, ఆరాధన చేశాము. అయితే మనల్ని అన్ని విషయాలు కూడా తండ్రి నన్ను క్షమించాలని చెప్పేసి మన ప్రభుని అడుగుతారు. అయితే దాన్ని క్షమించడానికి ఎటువంటి మనసు కలిగినటువంటి వాడు? మరి చెప్పండి. 95 వచ్చిన కీర్తన. తండ్రి ప్రేమ మార్పు చెందినటువంటి ప్రేమ. చదవండి. 85 వచ్చిన చూడండి కీర్తన. 85 చెప్పారా? 90 చెప్పానా? 85 మరి క్షమించండి. 85 ఏ వచ్చినమ్మా? చదువు. ఎల్ల కాలము మా మీద కోపగించవా? తరతరములు నీ కోపము సాగించెదవా? నీ ప్రజలు నీ యందు సంతోషించునట్లు
నీవు మరలా మమ్మల్ని బ్రతికింపవా. యెహోవా, నీ కృప మాకు కనపరచుము, నీ రక్షణ మాకు దయచేయుము. చూడమ్మా, ఇప్పుడు ఇంకొక విషయం నేను చెప్తాను. ఇప్పుడు 86:5 ప్రభువా, నీవు దయాళుడవు. నీవు దయాళుడు. ఎటువంటి వాడు? అందుకే అంగీకారపు ముద్దు, ప్రేమ ముద్దు తండ్రిని. మనల్ని ప్రేమిస్తుడు కదా, ఎంత ప్రేమిస్తుడు అంటే తన ప్రాణం పోయేంత వరకు మనలను ప్రేమిస్తూ వచ్చాడు. కాబట్టి అంగీకారపు ముద్దు, తండ్రి యొక్క ముద్దు కుమారుని ఆ విధంగా ముద్దాడుతూ వస్తూ ఉన్నాడు. కాబట్టి ఇది అంగీకారపు ముద్దు, ఇది ప్రేమ ముద్దు, క్షమించే ముద్దు. కాబట్టి ఏమన్నాడు ఇక్కడ? ప్రభువా నీవు దయాళుడవు, క్షమించటానికి సిద్ధమనిసిన మనసుగా. మన పిల్లలు చూడు, మనం కొట్టామనుకోండి, మన పిల్లలు కొట్టిన తర్వాత ఒక దెబ్బ కొడతామండి, వాడు ఏడ్చుకుంటూ ఎక్కడో పోయి బయటకు వెళ్ళిపోతుంది, లేకపోతే ఒక మూలలో కూర్చుంటాడు మన ఇంట్లో. మళ్ళీ ఏం చేస్తాము? అయ్యో నా కుమారుడు అని చెప్పేసి తన దగ్గరికి వెళ్ళి తనని కౌగిలించుకొని బిడ్డ అని చెప్పేసి ముద్దు పెట్టుకుంటాం కదా. మరి ఈ తండ్రికి ముద్దు పెట్టేటోళ్ళు ఎవరు ఉన్నారు? నీవు నీ కుమారుడు ముద్దు పెట్టుకుంటున్నావే, మరి ఈ తండ్రిని ముద్దు పెట్టేవారు ఎవరు? ఈ కుమారుని ముద్దు పెట్టేవారు ఎవరు? అందుకే పోయిన నాటి నుంచి కూడా తండ్రి కుమారుని గురించి చూస్తా ఉన్నాడు. అందుకే క్షమాపణ ముద్దు, అంగీకారం ముద్దు. అందుకే రాజు యొక్క ముద్దు ఎటువంటిదంటే క్షమించి. అయితే ఆదికాండము 27:27 క్షమించే ముద్దు మనకది. అందుకే ఆ కుమారుడు గురించి ఏం చూస్తూ ఉన్నాడు? నా కుమారుడు వచ్చాడని చెప్పేసి బేడ మీద మీద ఉండగానే పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయి, నా కుమారుడా ఇంతకాలం ఎక్కడ పోయావయ్యా, ఇదిగోరా అని చెప్పేసి తన కౌగిలించుకొని ముద్దు పెట్టుకొని గొప్ప విందు చేస్తూ వచ్చాడు. తన కుమారుడు తప్పిపోయి తిరిగి దొరికిండని చెప్పేసి. చదవండి, ఇక్కడేమంటూ చూద్దాం. 27 ఆదికాండము 27:27 అతడు దగ్గరకు వచ్చి, అతడు ఇప్పుడు ఏం చేశాడు? అతడు దగ్గరికి వచ్చి అతడు ముద్దు పెట్టుకొనెను. అతడు ముద్దు దగ్గరికి వచ్చి అతడు ముద్దు పెట్టుకొనెను. అప్పుడు అతని వస్త్రములను వాసన చూసి అతను దీవించి కానెను. అతని దీవించి. చాలా మనము ముద్దు గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఇంక నేను సమయం లేదు కాబట్టి నేను అంతగా వెళ్ళను. ఇప్పుడు దాన్ని ప్రతిదానికి ఉంటుంది. అయితే దిగి వచ్చాడు కదా, అక్కడ 20 వచనంలో ఏం చూసాము మనం? లూకా సువార్త 15:20 ఏం చూసాము? తండ్రి అక్కడ మీద చూస్తూ తన కుమారుడు గురించి ఎదురు చూస్తున్నాడు, నా కుమారుడు ఎప్పుడు వస్తాడు. కాబట్టి అంత పోయిన తర్వాత అంత పోయింది, సమస్తము కోల్పోయినాడు. తన శరీరము, తన యొక్క శరీరం అంతా కూడా వెంటుకలిగిపోయినాయి, గడ్డం పెరిగిపోయినది, బట్టలు బాగలేవు, ఏమి బాగలేవు. అయినప్పుడు కూడా వెళ్ళి తండ్రిని చూస్తూ పరిగెత్తుకుంటూ వెళ్ళి ముద్దు పెట్టుకున్నాడు. ఇక్కడ కూడా యాకోబు తన కుమారుని ముద్దు పెట్టుకున్నాడు కదా. 27:20 యాకోబు కూడా తన కుమారుని విషయంలో ముద్దు పెట్టుకున్నాడు. రెండవ విషయం, ఇది యొక్క తండ్రి యొక్క ముద్దు. ఇది తండ్రి యొక్క ముద్దు. లూకా సువార్త 15:20 మనం 20 చూసాం. ఇది యొక్క తండ్రి యొక్క ముద్దు. రెండవ ముద్దు కీర్తన, యేసుక్రీస్తు యొక్క ముద్దు. కీర్తన 2:12 ఏమన్నాడు ఇక్కడ? ఆయన కోపము త్వరగా రగులుకొను. జాగ్రత్త సుమ. ఎందుకు రగులుకొంటుందంట? ఆయన కోపము త్వరగా రగులుకొను. జాగ్రత్త. అందుకే నేను మొట్టమొదటి చెప్పాను, మనం అన్ని విషయంలో దేవునికి మిత్తముగా సాక్షిగా మనం ఉండాలి. సాక్ష్యము తప్పిపోకుండా ఇతరులు చూసిన వాళ్ళు ఎవరనాలి మనల్ని? వీరెవరితో ఉన్నవారు? వీరు క్రీస్తు యేసు యొక్క ప్రభు బిడ్డలు. ఎవరంటారండి? మన పక్కవారు, ఇరుగు పొరిగిన వారు, మన తండ్రి మనకు ఆ పేరు రావాలి. మనం చెప్పుకుంటే ఏం ప్రయోజనం లేదు. నేను బోధ చేసి వచ్చాను అచ్చంపేట సియోను ప్రార్థన మందిరంలో, నా బోధ మీరేమైందరా? కాదు. తను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడ్డాడు. తను తాను తగ్గించబడు. తను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడతాడు. కాబట్టి మనకు వద్దు. అంత గొప్ప దైవజనుడు ఒక మాట మాట్లాడుతాడు. ఏమంటుండంటే, గలతీ రాసిన పత్రిక 1వ అధ్యాయము. మనం ఎప్పుడు కూడా మనం తగ్గించుకునే ఉండాలి. ఇప్పుడు మనం ఒక టీచర్ దగ్గర మనం నేర్చుకునే స్టూడెంట్ వల్ల మనం ఉండాలి. 1వ అధ్యాయం 10వ వచనం చదువుతాము.
ఇప్పుడు నేను మనుషుల దయను అంత సంపాదించుకొనుచున్నాను. గొప్ప నాయకుడు అపొస్తలుడు పౌలు గారు 14 పత్రికలు రాసినటువంటి ఆ గొప్ప దైవజనుడు ఏమంటున్నాడు? మనుషుల దయను సంపాదించుకొనుచున్నాను. మనుషుల దయను సంపాదించుకొని చూస్తున్నానా? దేవుని దయను సంపాదించుకొనుచున్నాను. దేవుని దయను నేను సంపాదించుకొని చూస్తున్నా. నేను మనుషుల దయను సంపాదించుకొని చూసినట్లయితే నేను ఇప్పటికీ మనుషులను సంతోషపెట్టువాడు. నేను మనుషులను సంతోషపెట్టువాడను. అయితే క్రీస్తు దాసులను కాకపోతే చూస్తున్నా సుమా. నేను క్రీస్తు ఒకవేళ మనుషుల యొక్క మెప్పు పొందాలంటే, మనుషుల ద్వారా నేను అది పొందాలంటే నేను క్రీస్తు దాసులను కాకపోదును, దేవుని దాసులను కాకపోదు. తప్పేమన్నదే సహోదరులారా, నేను ప్రకటించిన సువార్త నేను ఏమన్నమాట మళ్ళీ చదువున్న మాటను. సహోదరులారా, నేను ప్రకటించిన సువార్త మనుషుని యోచన ప్రకారమైనది కాదని మీకు తెలియజెప్పుచున్నాను. మనుషుల ద్వారా కాదే చెప్పబోదా? మనుషుని వలన దానిని నేను పొందలేదు, నాకెవడు దాన్ని బోధింపను లేదు. కానీ యేసుక్రీస్తు బయలుపరచడం వలననే అది నాకు లభించినది. ఆ దేవుని బోధన ద్వారానే, యేసుక్రీస్తు బోధన ద్వారా ఒకవేళ నేను మనుషుల దయను సంపాదించుకోవాలనుకుంటే క్రీస్తు దాసులను కాకపోదు. అందుకే ఈ లోకం మనకు మన తండ్రి మెచ్చుకున్నాను. ఏమని మెచ్చుకున్నాలా? బలా నమ్మకమైనటువంటి మంచి దాసురా, బలా నమ్మకమైనటువంటి మంచి దాసురాలా, ఈ కొంచెంలో నువ్వు నమ్మకం ఉన్నావు కాబట్టి నీవు దేని మీద ఆశీర్వాదింపబడే, దేని మీద పై అంతస్తు నీవు అందుకే హెచ్చింపబడినవు. మనం అది తెచ్చుకున్నాను. ఒకవేళ ఎవరితో వీరు క్రీస్తుతో ఉన్నవారు. అందుకే నేను చూస్తున్న ఉదయకాలం చూసుకుని మేము జీతం ఎవరికి వస్తుందంట? నేను సువార్త ప్రకటించకపోతే నాకు జీతం లేదు. కాబట్టి దేవుని పని చేయకపోతే నాకు లేదు. పట్టుదలతో ప్రొఫెషన్ వెళ్ళాలి. రెండవ విషయం ఇది కదా, చదవండి. ఇప్పుడు మళ్ళీ అది మళ్ళీ అక్కడి నుంచి చదివిన తర్వాత ముందుకెళ్తాను. కీర్తన 2వ అధ్యాయము 12వ విషయం. కుమారుని, ఇది 2వ విషయం. కుమారుని ముద్దు పెట్టుకోండి, లేని ఎడల ఆయన కోపగించును. త్వరగా ముద్దు పెట్టుకో, త్వరగా ప్రభు దగ్గరికి రా, ఇంకా లక్ష్యం చేయబోకు. ఒకవేళ ఆయన కోపము రగులుకుంటే ఆయన ఎటువంటి కోపం వచ్చింది. అందుకే ఆయన క్షమించడానికి మన దేవుడు ఎటువంటి వాడండి? కోపించుతూనే వాత్సల్యత చూపే దేవుడు. కాబట్టి క్షమించడానికి సిద్ధ మనసులు కలిగిన వాడు. కాబట్టి ఒకవేళ మనం తప్పిపోయి ఉన్నట్లయితే ప్రభు మన దగ్గరికి రాబోతున్నాం. ఒకవేళ తప్పిపోయి చెడిపోయి దేవునికి దూరంగా ఒకవేళ ఉన్నట్లయితే ప్రభు దగ్గరికి త్వరగా దిగిరా, ప్రభు దగ్గరికి రా. అందుకే పాట ఉన్నది, ఏమన్నది? కృతజ్ఞతన్ తల వంచి నాదు జీవము అర్పింతును, లేడేయికా నేవిల అర్పింతును, నన్నే నీకు అర్పింతును, నన్నే నీకు దూరమైతి నీ ప్రేమ మరచి నేరేపితి నీ గాయము, దూరమైతి నీ ప్రేమ మరచి నేరేపితి నీ గాయము, ఇక దూరముగా ఇక వెళ్ళాల కూర్చుండేదా నీ చెంతనే, దూరముగా ఇక వెళ్ళాల కూర్చుండేదా నీ చెంతనే. కృతజ్ఞత తల వంచి నాదు జీవము అర్పింతును, లేక నేవిల అర్పింతును, నన్నే నీకు. ఎంత దూరం వెళతావు ఇంకా? సియోనులో నిన్ను దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. సియోనులో నిన్ను పిలిచాడు ప్రభు, నిన్ను వెలువ పెట్టినాడు, నిన్ను కొట్టాడు. అందుకే ఇందులో ఎవరుంటారు తెలుసా? సియోన్లో ఎవరుంటారు? సియోన్లో ఉన్నవారు ఎట్లా ఉంటారు? కీర్తన 26
2వ వచనం 126 2వ వచనం చదవండి. 2వ వచనం మనము కలకరిన వారమై ఉంటిమి మన నోటి నిండా నవ్వుండెను. మన నాలుక ఆనంద గానముతో నిండి ఉండెను. సియోనులో ఉన్నవారు మొదటి వచనం ఏమన్నదండి? సియోనుకు తిరిగి సియోనుకు తిరిగి వస్తారంట. కష్టములు వచ్చినా, శ్రమలు వచ్చినా, ఇరుకులు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా సియోనుకు మరలా వస్తారు. అందుకే ఎంత దూరం పారిపోతా ప్రభా, నిన్ను విడిచిపెట్టి పోలేను ప్రభా. ఇదిగో నా తప్పు ఒప్పుకుంటున్నాను, ఇప్పుడే క్షమాపణ, నువ్వు క్షమిస్తానని చెప్పావు కదా, నేను ఒప్పుకొని నీ బలలో పాలు పొందడానికి నేను సిద్ధ మనసు కలిగి ఉన్నాను ప్రభా. నన్ను క్షమించు, నీ రక్తం ద్వారా నన్ను కడుగు. నేను వెళ్ళను, ఇక నీ మందిరం విడిచి వెళ్ళను, నేను దూరంగా వెళ్ళిపోను, నీతోనే ఉంటాను ప్రభా, నీ ఇంట్లోనే ఉంటా. అందుకే ఇది క్రీస్తు యేసు యుగం 3వ వంతు. లోకాసు వార్త 7వ అధ్యాయం 37వ వచనం చెప్పండి. 3వ ఆ ఊరిలో ఉన్న పాపాత్మురాలైన ఒక స్త్రీ. ఎవరంటే ఈమె? ఒక ఊరిలో ఉన్నటువంటి పాపాత్మురాలైనటువంటి స్త్రీ. యేసు పరిసయ్యుని ఇంట ఉన్నాడని తనకు తెలిసిన వెంటనే గుడ్డిలో అత్తరు తీసుకొని వచ్చి ఆయన పాదముల యొద్ద నిలబడి తన పాదముల దగ్గర నిలబడి ఏడ్చుచు కన్నీళ్లతో ఆయన పాదములు తడిపి కడిగి తన తల వెంట్రుకలతో తుడిచి తన వెంట్రుకలతో తన స్వచ్ఛము తన మంచి వెంట్రుకలతో ప్రభు పాదాలను తుడిచి ఆయన పాదములను ముద్దు పెట్టుకొని ఏం చేసిందండి? ఏం చేసింది? పాపాత్మురాలు స్త్రీ ఏం చేసింది? తన పాదాలు తన అత్తరుతో కడిగి శుద్ధీకరించి తుడిచి ఏం చేసింది? ముద్దు పెట్టుకున్నది. తన పాపములన్నీ క్షమించబడ్డాయి, ఒక్క క్షణంలో క్షమించబడ్డాయి. అందుకే నేను నా జీవితంలో ఆమె వెతుక్కుంటూ వచ్చాను. ఇది 3వది. ఇది 4వది. సహవాసము అంటే క్రీస్తు యొక్క సహవాసం. ఈ సహవాసంలో రోమపత్రిక 16వ అధ్యాయం, రోమపత్రిక 16వ అధ్యాయం 16వ వచనం చెప్పండి. మన సహవాసం ఎప్పుడు కోల్పోకూడదు. మనము క్రీస్తు యేసు యొక్క సహవాసములో ఉండాలి మనం ఎల్లప్పుడు. ఇక్కడేమున్నదండి? ఇది ఎన్నవ ముద్దు? ఇది 4వ ముద్దు కదా, 4వది కదా. ఇదే ముద్దంట ఆచరణ. పవిత్రమైన ముద్దు పెట్టుకొని ఒకరికొకడు వందనం చేయండి. సంఘంలో ఏం చేయాలి మనము? నన్ను ప్రేమించిన ఎడల నా ఆజ్ఞలను గైకొనుము. నన్ను ప్రేమించిన ఎడల మీలో మీరు ఒకరినొకరు, మీలో మీరు ఒకరినొకరు ప్రేమించుకొని చున్న ఎడల, ప్రేమించుకొని చున్న ఎడల అది ఏ మహదానందం, అది ఏ మహదానందం. నన్ను ప్రేమించిన ఎడల, చూడండి, నన్ను ప్రేమించిన ఎడల శాశ్వతమైనది ప్రేమ, యెహోవా తండ్రి ప్రేమ. శాశ్వతమైనది ప్రేమ, తండ్రి ప్రేమ శాశ్వత ప్రేమ కదా, మనల్ని ప్రేమిస్తున్నాడు. అందుకే సహవాసంలో ఉన్నవారు, సహవాసంలో లేని వారిని కూడా ప్రభు ప్రేమిస్తున్నాడు. అందుకే ప్రభు నేను పిలిచాడు. ప్రభు నమ్మదగిన ఆయన సహవాసం ఎటువంటి సహవాసం అండి? ఆయన సహవాసము ప్రేమ ముద్దుతో, ముద్దు ఎంత ముద్దు చూడండి, ముద్దు పెట్టుకుంటున్నాడు. అయితే మొదటి కోరితే మొదటి అధ్యాయం 9వ వచనం. ఆయన సహవాసం ఎటువంటి సహవాసం చెప్తాను. ఆయన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు
కుమారుని ఆ, సహవాసమునకు ఆయన కుమారుని యొక్క సహవాసము మిమ్మును పిలిచిన వాడు నమ్మదగినది. నమ్మదగినవాడు. నమ్మకస్తులను కోరుతున్నాడు ప్రభు. ఎవరు కోరుతున్నాడు? నమ్మకస్తులను అడుగుతున్నాడు. ఈ నమ్మకస్తులు ఎట్లా ఉన్నారని చూడండి. కీర్తన 101:6 ప్రభు వాక్యమును మనం పాటిస్తాము, ప్రభు వాక్యమును చదువుదాము, దాన్ని ధ్యానిస్తాము, ప్రభు సాక్షాత్తం నిలబడతాము. ఈ లోకము వద్దు, ఈ లోకమునకు క్రీస్తుకు సిలువ వేయబడ్డాము. ఇప్పుడు జీవించేవాడు నా యందు క్రీస్తు మాత్రమే. ఈ లోకము నా యొద్ద నివసించున్నట్లు నా యొద్ద నివసించినట్లు దేశంలో నమ్మకస్తులైనటువంటి వారు నేను కనిపెట్టుచున్నాను. నేను కనిపెట్టిన నమ్మకస్తులు. అందుకే నమ్మకమైనటువంటి వారు మనం కావాలి. ఒకవేళ అందుకే పౌలు అంటాడు, నేను మనుషుల దయను సంపాదించుకుంటే క్రీస్తు శిష్యుడను, క్రీస్తు వాడని కాకపోదును. అందుకే మనుషుల దయ వద్దు, ప్రభు యొక్క దయ సంపాదించుకుందాం, ప్రభు యొక్క ప్రేమ సంపాదించుకుందాం. ఈ ప్రేమ అది క్రీస్తు యొక్క ప్రేమ. ఇంకా ఐదవది కదా, ఐదవది ఏంటంటే అపొస్తలుల కార్యము 'విడవని ముద్దు'. ఏంటండి విడవని ముద్దు? ఇది ఇక్కడ ఏం చేస్తుందో చూద్దాం. 20వ అధ్యాయం అపొస్తలుల కార్యము 20వ అధ్యాయం 35 చదవండి. 36 నుంచి 36 చదవండి. 20:36. అతడు ఇలాగ చెప్పి మోకాలుని వారందరితో ప్రార్థన చేశాడు. అతడు ఇలాగ చెప్పి మోకాళ్ళని వారందరితో ప్రార్థన చేశాను. అప్పుడు వారందరూ చాలా ఏడ్చిరి. మీరు ఇక మీదట నా ముఖము చూడరని, ఇక మీదట నా ముఖము చూడరని అతడు చెప్పిన మాటకు విశేషముగా దుఃఖించుచు పౌలును మెడ మీద పడి అతన్ని ముద్దు పెట్టుకొని. ఐదవది ఏంటంటే, పౌలును పోనివలయ్యా, వద్దయ్యా, నీ వెళ్ళబోకయ్యా, నీవు ఇక్కడే ఉండయ్యా, నేను వెళ్ళాలి, నేను ప్రభు పనికి వెళ్ళాలి కాబట్టి అక్కడి వరకు పంపిస్తూ ఏడుస్తూ వచ్చాను. ఇది విడువని ప్రేమ. ఇది దేవుని యేసు ప్రభువును విడువని ప్రేమ. ఇది విడువని ప్రేమ. అందుకే ముద్దు పెట్టుకున్నారు. 6వ ముద్దు రూతు గ్రంథం 1వ అధ్యాయం 14. ఓర్ప ఏం చేసింది? తన అత్తను ముద్దు పెట్టుకున్నాడు. రూతు ఏం చేసింది? చెప్పండి అమ్మా. రూతు ఆమెను హత్తుకొని తర్వాత ఏముంది? ఓర్ప ఏం చేసింది? తనను ముద్దు పెట్టుకొని. రూతు ఏం చేసింది? తనను హత్తుకుంది. యేసు ప్రభుని నీవు నేను వినా ఆ విధంగా కౌగిలించుకొని హత్తుకొని ప్రభు దగ్గరికి రా. ఎంతకాలమునందు అవమానపరుస్తావు, ఎంతకాలమునందు దుఃఖపరుస్తావు. ఇదిగో ప్రభు బల్ల పరిశుద్ధమైనటువంటి పవిత్రమైన ఈ బల్లలో పాల్గొనబోతున్నాం. ఇంకా 7వ మత్తయి సువార్త 26వ అధ్యాయం. ఇక్కడ 7వ ముద్దు. ఏ ముద్దు చూద్దాం. 37వ వచనం చదవండి. చూడండి. అధ్యాయం 26వ అధ్యాయము 28 నుంచి చదవండి. 23 నుంచి 25 నుంచి చదవండి. చూద్దాం ఇక్కడ ఏం చెప్తుందో. ఈ ముగించుకొని ఈ బల్ల దగ్గరికి వెళ్తాం. మరియు ఆయన 27 వచ్చినామండి. ఆయన గిన్నె పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఇది నా రక్తము, ఇది
త్రాగండి, ఇది నా రక్తం. అనగా అనగా పాప క్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చిందించబడుచున్న నిబంధన రక్తం. ఏంటంటే ఇది నా చెప్పండి, ఇది నా రక్తము అనగా పాప క్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చిందింపబడుచున్న నిబంధన రక్తము. నా తండ్రి రాజ్యంలో నా తండ్రి రాజ్యములో మీతో కూడా మరలా త్రాగు దినము వరకు దానిని త్రాగనని మీతో చెప్పుచున్నాను. అంతటా వారి కీర్తన పాడి ఒలివ కొండలకు వెళ్ళిరి. ఏం చెప్పాడండి ఇక్కడ ఒక విషయం ఉన్నదండి. ఇక్కడ ముందు విషయంలో ఉంటుంది చూడండి. ఇక్కడనే ఉంటుంది ఆ మాట. పాప క్షమాపణ నిత్యమన్నాడు కదా. ఇక్కడ ఆయన ఏం చేసిండంటే తాను ముద్దు పెట్టుకొని అప్పుడు అప్పగిస్తూ వచ్చాడండి. ఇక్కడ చూడండి దయచేసి. ఏమొచ్చింది మమ్మది 49 సాక్ష్యం ఇచ్చాడు. ఓకే 49. అందుకే 37 చెప్పాను కదా నేను, అక్కడ చదువుతూ వచ్చాను. ఓకే ఓకే చదవమా. వెంటనే యేసునొద్దకు వచ్చి బోధకుడా, ఎంత చక్కగా బోధిస్తున్నాడు చూడండి. బోధకుడా, ఎంత ప్రేమ కలిగినటువంటి వాడు అనుకుందాం చెప్పండి. బోధకుడా, నీకు శుభమని చెప్పి ఆయనను ముద్దు పెట్టుకొనేను. ఏం చెప్పాడు? 7వది ఏం చెప్పాడు? చెలికాడి. అప్పుడేమన్నా చెలికాడా, నీవు వచ్చిన పని నీవు చేయి. అందుకే ఇప్పుడు నేను ఈయన ఎక్కడున్నాడు? ఈయన ఎవరండి? యూదా. ప్రభుతోనే ఉంటున్నాడు, ప్రభుతో భోజనం చేస్తున్నాడు, సమస్తం చేస్తున్నాడు. కానీ తుదకేం చేశాడు? ముద్దు పెట్టుకొని తండ్రిని అప్పగించాడు. మరి నీవు నేను ఏకోవకు చెందినటువంటి వారు కాబట్టి ఈ పాత్రలో పాల్గొంటున్నాం. కాబట్టి ప్రతి మనుషుడు ఇలాగ చేసి ఈ రొట్టెని తిని ఈ పాత్రను తాగినప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకుంటూ దీని చేయవచ్చు. మరి నీవు నేను ఏకోవకు చెందినటువంటి వారు. ఒక్కొక్కటి వర్ణించాలంటే దానికి పెద్ద సమయం పడుతుంది. కాబట్టి నేను జస్ట్ చెప్పాను మీకు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనమందరం కూడా ప్రభుతో కలిసి ఉండాలి. లోకరీతిగా మనకొద్దు. మనకు దేవుని సమయం అంటే బైబిల్ చదవండి, బైబిల్ బాగా ధ్యానించండి. రాత్రి అనక పగలనక మోకాళ్ళ మీద ఈ ధర్మశాస్త్రం అందుకే బోధించక తప్పుకోకూడదని యోషువతో చెప్తూ వచ్చాను. ఈ ధర్మశాస్త్రం నిత్యం చదువుతూ నీవు తప్పిపోకూడదని చెప్తూ వచ్చాడు. ఇది ఎవరికి లేనటువంటి ఈ పరిశుద్ధమైనటువంటి గ్రంథము నీకు నాకు ఎన్నిక లేనటువంటి వారు, తృణీకరింపబడిన వారు, ఎక్కడో దూరాలో ఉన్నటువంటి నీవు నేను ప్రభు నీకు నాకు అప్పగించాడు. కాబట్టి 7 ముద్దులు మరి ఏ కోవకు చెందిన ఉన్నావు? ఇప్పుడు ప్రభు బలలో పాల్గొంటున్నావు. నువ్వు ఏ విధంగా ఉన్నావు? ఒకవేళ నువ్వు ఇంకా తప్పు త్రోవలు ఉంటే, ఇంకా ఈ లోకంలో జీవించినట్లయితే వద్దు, ఈ లోకం వద్దు. నువ్వేం చేయాలి? క్రీస్తుకు లోకానికి ఏం కావాలి చెప్పండి? ఏం కావాలి చెప్పండి అమ్మా. ఒక్క మాట చెప్తాను, చెప్పండి ఏం కావాలి? గలతీలకు రాసిన పత్రిక 6:14. అయితే మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు సిలువయందు తప్ప దేని యందును అతిశయించుట నాకు దూరమగును గాక. కాబట్టి వద్దు. ఎక్కడైతే 2-3 నా నామమును కోరుకుంటారో నేను అక్కడ ఉంటాను. అందుకే యూదా భోజనం చేస్తున్నాడు, ప్రభు బలలో పాల్పొందాడు, అప్పగించాడు. అందుకే నీవు నేను ప్రభుతో ఉంటున్నాం. కానీ ఒకవేళ ఆ విధంగా లేకపోతే, క్రీస్తుకి ఇంకా సిలువ వేయబడకపోతే, క్రీస్తుకి ఇంకా దూరంగా ఉన్నట్లయితే, ప్రియుడా, సహోదరుడా, నిన్ను ప్రభు పిలుస్తున్నాడు. నిన్ను ప్రేమిస్తున్నాడు, నిన్ను ఆహ్వానిస్తున్నాడు, నిన్ను ముద్దు పెట్టుకుంటున్నాడు. అమ్మలారా, అక్కలారా, అన్నలారా, ఒకవేళ మనం ఆ విధంగా అయితే ఈ లోకముందు ప్రభుని వివరిస్తాము. ప్రభు ఇచ్చిన వాక్యాన్ని చదువుదాము. ప్రభుకు మాదిరికరంగా, ప్రభు సాక్షిగా
ఈ లోకానికి సాక్షి నిలబడ్డాం. దేవుడు ఇచ్చిన వాక్యం గురించి కాక మీరే చూసుకుంటాం వల్ల సరే, మోకాళ్ళ మీదకి వస్తాం. మనం ఒప్పుకుందాం, ఒప్పుకొని వాటిని విడిచిపెడదాం. ప్రభు వలలో పాల్గొన్న ముందు పవిత్రమైనటువంటి వారంగా, పరిశుద్ధమైనటువంటి వారంగా మనలను మనం ఒప్పుకుందాము. ఒక్క క్షణము